డిప్యూటీ సీఎంగా ఎక్సైజ్ శాఖ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారిని గత కొద్ది నెలల క్రితం మరి వాట్సాప్లో అతనికి విచారణకు రమ్మని నోటీసులు పంపించడం, నేను రాలేనని చెప్పటం, నా ఏజ్ 70 సంవత్సరాలను 75 అని చెప్పటం, రాలేనని చెప్పాడు. సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఎంక్వైరీ ఫ్రమ్ హోమ్ అని సిట్టే వచ్చింది. సిట్ వచ్చి అక్కడ ఏం చేసింది, విఆర్ఓల్ని, అక్కడ మండలాధికారులని అందరినీ కూడా ఇంటికి పిలిపించి వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్లు, ఫోన్లు కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవటం. దాదాపుగా 40 ప్రశ్నలు, దాదాపుగా 6 గంటల టైం. ఒకనొక టైంలో అయితే నారాయణ స్వామి గారు వణికిపోయాడంట. భోజనం లేని పరిస్థితి అంట. అంత గందరగోళానికి ఆయన లోనయ్యాడు. ఎందుకు అంత టెన్షన్ పడ్డాడు? అంత టెన్షన్ పడటానికి గల కారణం ఏంటి? సిట్ వాళ్ళు వేసిన క్వశ్చన్స్ ఏంటంటే, మీకు తెలియకుండా ఈ మద్యం కుంభకోణం జరుగుండదు. ఒకవేళ మీరు మీటింగ్ లో ఉండకపోవచ్చు, లేదా దానికి సంబంధించిన వివరాలు పూర్తిగా మీకు తెలియపోయినా సంతకాలు అయితే పెట్టుంటారు కదా మినిస్టర్ గా. మరి ఆ సంతకాలు ఎలా పెట్టారు? అంత ఒత్తిడి మీ మీద ఎవరు తీసుకొచ్చారు? ఎవరు ఆదేశాలతో మీరు సంతకాలు పెట్టవలసి వచ్చింది? మరి సంతకాలు పెట్టిన తర్వాత మీకు తెలుస్తుంది కదా దాని పరిణామం ఏంటనేది. మరి ఈ రోజున ఎదుర్కోవాల్సి వస్తుంది కదా ఆ పరిణామాన్ని.